హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రొటీన్గా చేసుకునే స్వీట్ కాకుండా తాటి బెల్లంతో పుట్నాల పప్పు స్వీట్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తాటి బెల్లం యూజ్ చేయడం వల్ల బాడీలో హీట్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. వన్ కప్ పుట్నాల పప్పు, 10 బాదం పప్పులు, 1 కప్ తాటి బెల్లం. ఇది దగ్గరలో ఉన్న ఆర్గానిక్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాను. డైరెక్ట్ పౌడర్ దొరుకుతుంది. 5 యాలకులు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న 10 బాదం పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది గార్నిష్ పర్పస్కి యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ముందుగా తీసుకున్న పుట్నాల పప్పుని కొంచెం దూరగా వేయించుకుందాం. ఈ షుగర్ని తక్కువగా యూజ్ చేసి తాటి బెల్లంతో స్వీట్స్ చేయడం వల్ల హెల్త్ని బాగా కాపాడుకోవచ్చు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మెయిన్గా నోటిపూతకి, మైగ్రేన్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఈ వేయించిన పుట్నాల పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత 1 కప్ తాటి బెల్లంని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 5 యాలకుల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం మొత్తం కొంచెం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా, ఆ బాదం పలుకుల్ని కొంచెం మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మొత్తం టోటల్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్టీ కోసం. ఇది మీ ఆప్షనల్ అండి. పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ నెయ్యితోనే ముద్దలు కట్టుకోవచ్చు. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్లో ముద్దలు కట్టుకోవచ్చు. దీని తర్వాత ముందుగా మనము కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. ఇదే స్వీట్ని మనం చక్కెరతో, బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చండి. కాకపోతే తాటి బెల్లంతో హెల్తీగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను తాటి బెల్లంతో తయారు చేశాను. ఇక్కడ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ స్వీట్ చక్కెరతో తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.